ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయనగరంలో చిన్నారి కన్నవారి నుంచి దూరమై విజయనగరం గంట స్తంభం వద్ద రద్దీలో తప్పిపోయింది. ఆ 5 ఏళ్ల చిన్నారి కేకలను అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పీసీ సురేష్ చెవినపడి వెంటనే తన వద్ద ఉన్న మ్యాన్ ప్యాక్ ద్వారా ఉన్నతాధికారులకు తెలిపారు. వెంటనే ఆ చిన్నారిని గంట స్తంభం వద్ద ఉన్న ట్రాఫిక్ ఎస్ఐలు లోవరాజు, అశోక్ లకు అప్పగించారు. అనంతరం ఆ ఇద్దరు ఎస్ఐలు చిన్నారిని బందోబస్తుతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. అప్పుడే నగరంలో రద్దీని గమనించి వచ్చిన డీఎస్పీ గోవిందరావు ఆధ్వర్యంలో టీం కన్నవారికై వెతుకులాట చేపట్టింది. నగరంలోని కమ్మవీధి వద్ద ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద ఉన్న చిన్నారి తల్లిదండ్రులు సమాచారం తెలుసుకుని సరాసరి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అక్కడే ట్రాఫిక్ రద్దీ పర్యవేక్షణ చేస్తున్న టౌన్ డీఎస్పీ గోవిందరావు, ట్రైనీ డీఎస్పీ మహేష్, 1 టౌన్ సీఐ డాక్టర్ వెంకట్రావు, ఎస్ఐలు నవీన్ పడాల్, నరేష్ ల సమక్షంలో చిన్నారిని కన్నవారికి అప్పగించారు పోలీసులు. ఫోన్ నెంబర్ ఏమన్నా? ఫోన్ నెంబర్ తెలియదు అంటున్నారు. మా నెంబర్ చేసేవాళ్ళు మన స్టేషన్ ఉంచామా? వచ్చిన తర్వాత మేము మీ దగ్గర తిన్నావా? ఏం తిన్నావు తల్లి? యాడికి జాబ్ పెట్టలే. మీరెవరు? తెలీదు. ఏం పేరు? ఏం పేరు? పాప పేరు ఏం పేరు? కనుక ఏం పేరు? ఏం పేరమ్మా? ఏం పేరు? కనుక ముందు తీసుకెళ్ళ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.